ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అరెస్టు, తీవ్ర కోపంలో హరీష్ రావు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీరిలోకి వెళ్ళిపోదామండి. మనం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనగా సంజయ్, గోపీనాథ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఏదైతే వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రిని అయితే పరిశీలించేందుకైతే వెళ్లేందుకు ప్రయత్నించారనమాట. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకోగా సీఎం డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. గాంధీ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో అధ్యయనం చేయడానికి పరిస్థితిని రాజయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని అయితే నియమించిన విషయం తెలిసిందే. నేటి నుంచి నిపుణులైనటువంటి డాక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించింది. ఇందులో భాగంగా గాంధీ హాస్పిటల్ను పరిశీలించాల్సి అన్నది. ఇక పూర్తి కమిటీ పర్యటన కాంగ్రెస్ సర్కార్ అడ్డుకుంది. రాజయ్య సహా కమిటీ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్, ఎమ్మెల్యే సంజయ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనేక నిర్బంధాల నడుమ గాంధీ హాస్పిటల్కు చేరుకున్న కమిటీ సభ్యులతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో బయటికి రాకుండా భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఈ అరెస్టులపైన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులా వేరుస్తున్నారని, ఏపీలో ఏమైంది పోలీసులు గుర్తు తెచ్చుకోవాలి, అలాంటి పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు, అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి. బీఆర్ఎస్ నేతలపైన, శ్రేణులపైన అక్రమ కేసులు పెడితే సహించమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో గుండాయిజం పెరిగిపోయిందని, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని చెప్పేసి 9 నెలల కాలంలో 2000 అత్యాచారాలు జరిగాయని చెప్పేసి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.